విజయవాడలో అఘోరి కారుపై దాడి జరిగింది. ఇబ్రహీంపట్నం వద్ద అఘోరి కారును అడ్డగించిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే దాడి సమయంలో అఘోరి కారులో నుంచి ఏమాత్రం బయటికి రాకుండా అందులోనే పూజలు చేస్తూనే ఉండిపోయింది. బయటకు రావాలంటూ పోలీసులు కోరినా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. మరోవైపు అఘోరిని చూసేందుకు జనం కూడా భారీగా తరలి రావడంతో విజయవాడ హైదరాబాద్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ముఖ్యంగా అఘోరిపై దాడి ఘటన వివరాలు మీ దగ్గరే ఉన్నాయి. ఉదయం నుంచి కూడా విజయవాడ ఇటు గుంటూరు పరిసర ప్రాంతాల మంగళగిరిలో అఘోరి అయితే కొంత హడావిడి చేస్తుందనేది స్పష్టంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆమె మంగళగిరిలో ఉదయం అక్కడ రోడ్డు మీద బైఠాయించడం, తర్వాత ఈ రోజు వేములవాడకి వెళ్లే క్రమంలో ఇబ్రహీంపట్నం అడ్డ రోడ్డు వద్దకు వచ్చిన సమయంలో అక్కడ ఆమె కాసేపు కారు ఆపి పూజలు చేస్తూ కారులోనే పూజలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇవన్నీ చూసి ఆ కారు ఒక్కసారిగా గుమ్ముగూడారు. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీగా జనం తరలి రావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పూర్తిగా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయిన నేపథ్యం. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంటర్ అయ్యి అఘోరిని బయటికి దిగొద్దని హెచ్చరించారు. అయినా ఆమె బయటికి దిగే ప్రయత్నం చేస్తే పోలీసులు అంతా కూడా వారించామని బయటికి దిగొద్దని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె కారులోని కూర్చుని కర్పూరాలు వెలిగించి పూజలు కూడా చేసిన పరిస్థితి. మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానిక యువకులు ఆమె కారు మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అయితే ప్రస్తుతం ఆమెని ఎందుకని అంటే తెలియదు సిచ్యువేషన్ అది. అక్కడ ఆమె పూజలు చేయడం, రెండోది అఘోరిగా రావడంతో కొంతమంది అక్కడ ఉన్న యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె కారుని కాలుతో తన్నే ప్రయత్నం చేశారు. ఆమె కారు అద్దాలు కూడా పగలగొట్టే ప్రయత్నం కూడా చేశారు. అయితే పోలీసులు వాళ్ళని వారించి అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీసులు అయితే ఆమెని సిటీ ఇబ్రహీంపట్నం ప్రాంతం నుంచి తరలించినట్టు తెలుస్తుంది. ఆమె ఒకసారి లైన్ లో ప్రయత్నం చేయండి. ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఇటు ఫస్ట్ బాక్స్ ని ఫుల్ ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీరు చూడొచ్చు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద ఎటువంటి వాతావరణం ఉండింది అనేది తను అడుగు పెట్టిన తర్వాత ఒక్కసారి ఈ విజువల్ ని ఫస్ట్ నుంచి చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక పూర్తిగా అక్కడ విజయవాడ హైదరాబాద్ కి వచ్చే ఆ జాతీయ రహదారి, ఆ కనెక్టివిటీ హైదరాబాద్ కి సంబంధించి ఆ జాతీయ రహదారి మీద పూర్తిగా ఒక్కసారి ఫస్ట్ నుంచి ఈ విజువల్ ని ఫస్ట్ నుంచి ప్లే చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక ఒక్కసారి విజువల్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక పూర్తిగా అదుగు తను ఉన్న చోట పోలీసులు అదే చెప్పుకొచ్చారు, ఇక్కడ మీరు ఉండడం సమంజసం కాదు, కాస్త ముందు అదుగో మీరు చూడొచ్చు. అక్కడ తను కారులో ఉండగానే నిప్పు పెట్టింది. ఆ మంటకు సంబంధించి విజువల్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదే. ఎందుకంటే జాతీయ రహదారి ఒకవేళ అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే కనుక వేలాది మంది అక్కడ ఉంటూ ఉంటారు. ఆ ప్రమాదం వాళ్ళకు కూడా జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇది భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చేరుకొని మీరు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, ఒకవేళ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే కారులో మీరు ఉన్నారు, కారులో కనుక ఇలా పూజల గట్రా మరి ముఖ్యంగా నిప్పు పెట్టే సందర్భాలు ఉంటే కనుక, నిప్పు అంటించే సందర్భాలు ఉంటే కనుక అటువంటి క్రమంలో ఉన్నప్పుడు ఈ జాతీయ రహదారి మీద ఇబ్బంది జరిగితే ఆ ప్రమాద స్థాయి, ఆ ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువ ఉంటుందని కూడా పోలీసులు తనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ తన మాట వినలేదు. డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే డోర్ ఓపెన్ చేయలేదు. ఆ తర్వాత అదుగో మీరు చూడొచ్చు పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్న తర్వాత తనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇలా కాదమ్మా, నువ్వు ఇక్కడ చేయడం కరెక్ట్ కాదు, ఇది సమంజసం కాదు, ఒకసారి మా మాట విను అంటూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారి తన వెహికల్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా అఘోరి వెహికల్ని చాలామంది గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే నెంబర్ ప్లేటు ఆ ప్లేస్లో తన పేరు అక్కడ అఘోరి నాగసాధు అని ఉంటుంది. దాంతోపాటు ఆ కారు ఎక్కడున్నా గుర్తుపట్టేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా తనని చూసేందుకు జనం గుమిగూడుతున్నారు. ఇక్కడ మీరు ఆలోచించండి, తను కారులో ఉండి ఒక నిప్పు అంటించింది. అంటే బహుశా అగరబత్తి కాల్చడానికో లేకపోతే కర్పూరహాత వెలిగించడానికో కారణం ఏదైనా కావచ్చు. ఇక్కడ అగ్గిపెట్టి రాజేసింది, నిప్పంటించింది అక్కడ వాటిని వెలిగించేందుకు. ఆ క్రమంలో ఏమైనా ప్రమాదం జరిగితే ఊహించగలమా? రైట్, మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం అక్కడ సినారియో ఏంటి? తననేమైనా తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ప్రస్తుతం ఆమెని ఇబ్రహీంపట్నం నుంచి పోలీసులు తరలించేశారు. ప్రస్తుతం ఆమె వేములవాడకు వెళ్తున్నట్టు తెలుస్తుంది, తెలంగాణకు చేరుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా విజయవాడ, మంగళగిరి, ఇప్పుడు ఇబ్రహీంపట్నం, తాజాగా ఒక గంట ముందు ఇబ్రహీంపట్నంలో ఆమె హడావిడి చేసింది. పోలీసుల పైన కూడా ఆమె తిరగబడిన పరిస్థితి ఉదయం మనం చూసాము. ఈ నేపథ్యంలో చాలా మంది అఘోరి పట్ల తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక అఘోరి నాగసాధు అని చాలా ఇదిగా ఉండాలి, కానీ ఆమె పోలీసుల మీద తిరగబడడం, ఆ నది రోడ్డు మీద నిలబడి పడుకోవడం, నిరసన తెలియజేయడం పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం
ప్రస్తుతం అయితే ఆమె ఇబ్రహీంపట్నం పోలీసులు ఆమె కారును దింపుకోకుండా ఆమెని వేములవాడ తెలంగాణకు పంపించేసినట్టు తెలుస్తుంది. ఇబ్రహీంపట్నం నుంచి తిరువురు మధ్య మీదుగా ఆమె వేములవాడ వెళుతున్నట్టు సమాచారం అవుతుంది. ఆమె మరి తిరిగి మళ్ళీ విజయవాడకు వస్తుందా లేకపోతే వేములవాడ వెళ్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఆమె చెబుతున్నది ఒకటే, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి, హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని ఆమె చెబుతున్న నేపథ్యంలో అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనూ పవన్ కళ్యాణ్ తోనూ మాట్లాడాలంటూ ఆమె ఉదయం మంగళగిరి చేరుకోవడం, ఇప్పుడు ఇబ్రహీంపట్నం అడ్డోడు వద్ద చేరుకోవడం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి అయితే ఆమెని ఆంధ్ర బోర్డర్ అయితే ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తను వెళుతోంది, తన జర్నీ కంటిన్యూ అవుతోంది, ఎక్కడికి వెళ్ళినా కాస్త అక్కడ హడావడి జరుగుతోంది, ఇదంతా ఓకే. కానీ ఈ రోజు జరిగిన ఘటన మాత్రం ఇంతవరకు తన ప్రాణంలో ఎక్కడ మనం వినలేదు, ఎక్కడ మనం చూడలేదు. ఎందుకంటే తను రోడ్డు మీద, మరి ముఖ్యంగా జాతీయ రహదారి మీద అక్కడ పూజలు చేయడం అంతవరకు ఓకే. ఎందుకంటే ఎవరైనా పూజలు చేసుకునే వాళ్ళకి ఆ స్వేచ్ఛ, స్వతంత్రం, హక్కు ఉంటుంది. కానీ వెహికల్లో నిప్పు పెట్టే సందర్భం, బహుశా అగ్ని ప్రమాదానికి దారితీయచ్చు అనేది అక్కడ జరుగుతున్న చర్చ. ఇదొక విషయం. దాంతోపాటు జనాలు చుట్టూతా గుమిగూడారు. ఈ రెండింటిని మించి తన కారు మీద ఫర్ ది వెరీ ఫస్ట్ టైం నాకు తెలిసి, ఇన్ఫాక్ట్ మనం మాట్లాడుకుంటున్న సందర్భాన్ని ప్రారంభించేప్పటి వరకు కూడా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మొట్టమొదటిసారి తన కారు మీద దాడి జరిగింది. అఘోరి కారు మీద దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి తను ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నేను మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఈ గ్యాప్లో తనతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను, తను కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. రాజేష్, ప్రస్తుతం ఆ దాడికి సంబంధించి ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? పోలీసుల సమక్షంలోనే ఒక యువకుడు అయితే అఘోరి కారు మీద అయితే కాలుతో తన్నడం, అద్దాలను పగలగొట్టడానికి ప్రయత్నం అయితే చేశాడు. పోలీసులు ఎక్కడ కూడా వాళ్ళు అదుపులో తీసుకుని అక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి. మీరు చెప్పినట్టు అఘోరి నాగసాధు అసలు తెలంగాణ బోర్డర్ లో మొదటిగా పరిచయం, మొదటిగా మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు ఉదయం వరకు ఆమె మీద ఎక్కడ కూడా దాడి చేయడం కానీ లేకపోతే ఆమె మీద విమర్శలు చేయడం కానీ ఎక్కడ జరగలేదు. కానీ మొదటిసారి ఈ రోజు ఇబ్రహీంపట్నంలో ఆమె కారు మీద దాడి చేసే ప్రయత్నం జరిగిందంటే దానికి కారణాలు ఏంటనే దానిపైన చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఉదయం అంటే ఎప్పుడు లేని విధంగా ఆమె తెలంగాణలో వెళ్ళారు, తర్వాత అక్కడ హరినాథ్, కేదార్నాథ్ అక్కడికి కూడా వెళ్ళారు. కానీ ఎక్కడ కూడా మీద దాడి జరగలేదు. కానీ రాజేష్, ఒక్కసారి మీ లైన్ లో ఉండండి, కాల్ రింగ్ అవుతోంది. ఒకవేళ తను మాట్లాడితే కనుక లిఫ్ట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తన కాల్ అయితే రింగ్ అవుతోంది, చూద్దాం. తన కాల్ లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అఘోరికి కాల్ చేస్తున్నాను, ఒకవేళ తన కాల్ కనుక లిఫ్ట్ చేస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడుంది, అసలు ఏం జరిగింది, ఎందుకు తన కారు మీద దాడి జరిగింది, కారు మీద దాడి ఘటనకు సంబంధించి తను ఏమైనా రియాక్ట్ అవుతుందా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తన కాల్ రింగ్ అవుతోంది, ఒకవేళ లిఫ్ట్ చేస్తే. ఎందుకంటే ఇంతవరకు కూడా తను తెలంగాణలోకి అడుగుపెట్టి ఈరోజు వేములవాడ వెళ్తోందంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంతవరకు కూడా తన ప్రాణాలు ఎవరు తన వెహికల్ తన దగ్గర కావచ్చు, లేదా తన వెహికల్ మీద కావచ్చు దాడి చేస్తున్న ఘటన ఎక్కడ మనకి కనిపించలేదు, లేదనే చెప్పుకోవాలి, దాదాపుగా లేదనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఘటనకు సంబంధించి తన రియాక్షన్ ఎలా ఉండబోతోంది అసలు? ఎందుకంటే తను రిటర్న్ అయిన తర్వాత ఇటు మళ్ళీ తెలంగాణలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి పెట్టిన తర్వాత ఒక ఫియర్స్ అంటే చాలా ఉధృతంగా వెళుతోంది, చాలా వేగంగా దూసుకు వెళుతోంది అని అర్థం వచ్చేలా తను చాలా ఒక విధంగా చెప్పాలంటే చాలా దుందుడుకుగా ముందుకు వెళుతోందనే మాట కూడా వినిపిస్తుంటే అర్థం చేసుకోవచ్చు. సో ఎందుకు ఇలా చేస్తోంది, ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఏం జరిగింది, ఎందుకు తన మీద అటాక్ చేయాల్సి వచ్చింది, అక్కడ ఏం జరుగుతున్నది ఒకసారి ఎందుకంటే మొన్న స్టోరీకి సంబంధించి కూడా మనం మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. ఒకసారి అఘోరి మీరు కనుక ఈ స్టోరీ చూస్తే, అఫ్కోర్స్ మీరు చూస్తారని భావించడం జరుగుతోంది, మీరు కనుక ఈ స్టోరీ చూస్తే ఒక్కసారి నా కాల్ రిసీవ్ చేసే ప్రయత్నం చేయండి, లేకపోతే కాల్ బ్యాక్ చేసే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ మీరు ఈ స్టోరీ చూస్తానని చెప్పి నేను బలంగా నమ్మడం జరుగుతోంది. మీరు కనుక ఈ స్టోరీ చూస్తూ ఉంటే కనుక ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేయండి, కాల్ బ్యాక్ చేసే ప్రయత్నం చేయండి. విజువల్స్ అదిగో మీరు చూడొచ్చు, తన కారు మీద అటాక్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు ఒక్కసారి ఆ విజువల్. అదిగో బ్లూ షర్ట్ బ్లూ టీ షర్ట్ ఉన్న వ్యక్తి ఒక్కసారిగా పిడిగుద్దులతో అక్కడ రెచ్చిపోయాడు తన కారు మీదకి. అక్కడ పోలీసుల సమక్షంలో కారు మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. విజువల్స్ మీరు చూస్తున్నారు. చుట్టూతా వెహికల్ చుట్టూతా కూడా జనాలు పూర్తిగా గుమ్ముగూడి ఉన్నారు. ఆ నేపథ్యంలో ఒక వ్యక్తి వెళ్ళాడు. అదిగో మీరు చూస్తే అదిగో ఆ బ్లూ షర్ట్లో బ్లూ టీ షర్ట్లో ఉన్న వ్యక్తి అదిగో కారు దగ్గరికి వెళ్ళాడు. కారుతో బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ కారులోంచి తను బయటకు తీసుకొచ్చే ప్రయత్నమా, మీకేమనిపిస్తోంది? ఎందుకంటే ఆ వ్యక్తి దాడి చేసిన, పోలీసుల సమక్షంలో దాడి చేసినా ఎక్కడా కూడా పోలీసులు అనలేదు. ఇక్కడ 2 పాయింట్స్ మనం ఆలోచించాలి. ఒకటి, కోపంతో దాడి చేశాడా? రెండోది, ఎందుకంటే తన లోపల
అక్కడ పూజలు చేయడం జరుగుతోంది, నిప్పంటించిన పరిస్థితి ఉందంటూ కూడా అక్కడ చర్చ జరుగుతున్న నేపథ్యంలో తనని కాపాడే ప్రయత్నంలో భాగంగా కారు అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేశాడా, ఇది రెండో చర్చ. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో ఫోన్ లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం తన కారుతోనే ఉందా, కారు ఏమైనా డ్యామేజ్ అవ్వడం జరిగిందా? ప్రస్తుతానికి కొంత కారు డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఆమె ఎక్కడికి వెళుతున్నారనే దానిపైన ఇంకా స్పష్టత రావాల్సింది. ఆమె తిరిగి వేములవాడ వెళ్తున్నారా లేకపోతే తిరిగి ఆంధ్రప్రదేశ్ లోకి వస్తారా? ఎందుకంటే ఆమె కారు మీద అటాక్ చేసే ప్రయత్నం చేశారు, దాడి చేసే ప్రయత్నం చేశారు. ఉదయం పోలీసులు కూడా ఆమెని బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరిగి ఆమె ఆంధ్రాలోకి వచ్చి పవన్ కళ్యాణ్ కలుస్తారని చెప్తున్న నేపథ్యంలో తిరిగి ఆంధ్రాకి వస్తారా ఏంటి దానిపైన క్లారిటీ అయితే రావాల్సింది. పోలీసులు ఇబ్బంది పోలీసులు అయితే ఆమె తెలంగాణ బోర్డర్ వైపు వెళ్ళిందని మాత్రం చెప్తున్నారు తప్పించి వాళ్ళు ఇంకా స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వట్లేదు. దీనిపైన అఘోరి కూడా మీరు ఇంతకుముందు కాల్ చేసినప్పుడు కూడా లిఫ్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఆంధ్రాలో ఉంటారు తెలంగాణకు వెళ్తారని ఒక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అఘోరి మీద కారు దాడి ఘటన పైన కొంతమంది తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తే మరికొంతమంది దీన్ని అంటే ఎందుకింత న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నట్టు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. చూడమని ఆమె నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, తెలంగాణకు వెళ్ళిపోతారు, తిరిగి ఆంధ్రాలో తన పర్యటన కొనసాగిస్తారనేది చూడాల్సి వచ్చింది. రాజేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఆ వ్యక్తి కారు మీద దాడి చేస్తున్నాడు పోలీసుల సమక్షంలో, అది దాడి కింద చూడాలా లేకపోతే మరి ముఖ్యంగా తన కారులో పూజలు చేస్తున్న నేపథ్యంలో కారు అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నాడా? ఒక్కసారి అది మీ అభిప్రాయానికి విడిచిపెడుతున్నాను. ఒక్కసారి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఒకసారి అక్కడ ఏం జరిగిందో ఆడియోలో చూద్దాం. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొందో, మరి ముఖ్యంగా అక్కడ అఘోరి హల్చల్ చేస్తుంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో అఘోరి హల్చల్ చేసింది. కారులో నుంచి బయటకు రాకుండా, అవును, కారులో నుంచి బయటకు రాకుండా పూజలు చేసింది. కారు నుంచి బయటకు రావాలంటూ కూడా పోలీసులు సూచించారు. కానీ ఎక్కడా కూడా ఇటు పోలీసులు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు ఎవరి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ పోలీసులు తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలమ్మా అంటూ కూడా తనతో, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ కూడా తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అఘోరి నాగసాధు అంటే తనకు సంబంధించి ఆ వెహికల్ని మీరు చూస్తున్నారు. ఈ వెహికల్ ఎక్కడ కనిపించినా ప్రస్తుతం పెద్ద ఎత్తున జనం అక్కడ గుమిగూడుతున్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, తనను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు విజయవాడ జాతీయ రహదారి మీద, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. అక్కడే తన కారులో మీరు చూస్తే స్టీరింగ్ పట్టుకుని ఉంది, అక్కడ పూజలు చేస్తోంది. ఒక్కసారిగా భయం వాతావరణం. ఎందుకంటే అదిగో ఒక్కసారిగా తను ఆ కారు విండో ఓపెన్ చేసిన తర్వాత, విండో ఓపెన్ చేయడం ఆ కారు ఓపెన్ ఇన్ఫాక్ట్ ఆ పక్క డోర్ ఓపెన్ చేయగానే వెంటనే పోలీసులు పట్టుకున్నారు. తనని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే పూజలు చేస్తున్న అక్కడ హారతి వెలిగించింది. ఆ నిప్పు ఒక్కసారి అంటుకుంటే లేనిపోయిన ప్రమాదం జరుగుతుంది. ఇబ్బందికర వాతావరణం, ప్రమాద తీవ్రత ఇంకొక ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చుట్టూదా అక్కడ ప్రజలు గుమిగూడి ఉన్న నేపథ్యంలో. సో ప్రస్తుతం దీనికి సంబంధించి ఎక్కడుంది, ఎక్కడికి వెళుతోంది, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం తను ఎక్కడుంది, నెక్స్ట్ ఎటువైపు వెళ్ళబోతున్నట్టు కూడా అక్కడ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఇబ్రహీంపట్నం నుంచి తరలి వెళ్ళిపోయింది. పోలీసులు మాత్రం ఇబ్రహీంపట్నం పోలీసులు మాత్రం ఆమె తెలంగాణ వైపు వెళ్తుందని మాత్రం సమాచారం ఇచ్చారు తప్పించి ఆమె ఎక్కడ వెళ్తుంది, వాళ్ళు ఏమన్నా ఆమెను అదుపులోకి తీసుకున్నారా ఏంటనే దానిపైన వాళ్ళు స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వట్లేదు. ఉదయం మాట్లాడిన మాటలు కానీ లేకపోతే ఆమె ఉదయం మంగళగిరి నుంచి ఇప్పుడు ఇబ్రహీంపట్నం అంటే ఆంధ్రప్రదేశ్ బోర్డర్, ఇబ్రహీంపట్నం తర్వాత ఇటు వెళ్తే హైదరాబాద్, కోదాడ ఇటు మీద హైదరాబాద్ వెళ్తారు. లేకపోతే వేములు కూడా వెళ్ళాలనుకుంటే కనుక ఇటు ఖమ్మం, మధిర, తిరువూరు, ఖమ్మం, మధిర మీదుగా ఆమె వరంగల్, వేములవాడ వెళ్లే అవకాశం కనబడుతుంది. కాబట్టి
వేములవాడ వైపు ఆమె ప్రయాణం సాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆమె ఈ రోజు జరిగిన పరిణామాల మీద ఏమన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తూ తిరిగి ఆంధ్రప్రదేశ్ లో తన పోరాటాన్ని కొనసాగిస్తుందా, లేకపోతే తిరిగి తెలంగాణకు వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ ఏమైనా ఆంధ్రప్రదేశ్ కు వస్తుందన్న దానిపైన ఒక స్పష్టమైన సమాచారం అయితే రావట్లేదు. ప్రస్తుతానికైతే ఆమె తెలంగాణ వైపు వెళుతుందనే సమాచారం ప్రస్తుతానికైతే పోలీసులు అయితే ఇస్తున్నారు. చూడాలి మరి ఆమె తెలంగాణకు వెళ్తారా, తిరిగి ఆంధ్రప్రదేశ్ లో ఉంటారన్న దానిపైన మరి కాసేపట్లో సమాచారం తెలిసే అవకాశం కనబడుతుంది. కొంత ఇక్కడ స్థానికులు కానీ లేకపోతే అక్కడ కొంతమంది ఆమె మీద దాడి చేసే ప్రయత్నం చేశారని స్థానికులు చెప్తున్నారు. ఆమె లోపల ఇంకో వర్షం కూడా మీరు చెప్తున్నట్టు లోపల ఆమె పూజలు చేస్తున్న నేపథ్యంలో ఏదైనా ప్రమాదం పొంచి ఉందని ఆమె కాపాడే ప్రయత్నంలో ఆమె కారు అద్దాలు పగలగొట్టే ప్రయత్నం కూడా చేశారని ఒక కొంతమంది మాట్లాడుతున్న నేపథ్యం అయితే ఉంది. పోలీసులు మాత్రం దీనిపైన ఇంకా ఏమీ ఎలాంటి స్పష్టమైన ప్రకటన అయితే జారీ చేయలేదు. చూడాలి మరి ఆమె తెలంగాణకి వెళ్తుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఆమె తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ చూడాలి. సచిన్. రైట్ రాజేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఘోరీ కారు మీద దాడి జరిగింది విజయవాడలో. అవును, విజయవాడలో ఇబ్రహీంపట్నంలో ఈరోజు దాడి జరిగింది. ఆ దాడి ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో అఘోరీ హల్చల్ చేస్తుంది. కారులో నుంచి బయటకు రాకుండా పూజలు చేస్తుంది. దీంతో అక్కడ హైవే మీద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కారు నుంచి బయటకు రావాలంటూ పోలీసులు సూచించారు. కానీ పోలీసుల మాటలని బేఖాతరు చేస్తుంది ఆమె. అఘోరీని చూసేందుకు భారీగా అక్కడికి జనం ఎగబడ్డారు. విజయవాడ హైదరాబాద్ రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అఘోరీని పోలీస్ స్టేషన్కు తరలించేందుకు పోలీసులు యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.